హైదరాబాద్లో ఫోరెన్సిక్ ల్యాబ్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో ఒక స్పష్టత ఇచ్చేశారు శిఖా గోయల్ గారు. డీజీ హోదాలో ఉన్నారు ఆవిడ. ఏదైతే ఓటుకి కోట్లు కేసులో ఉన్నటువంటి ఫోరెన్సిక్ రిపోర్టుకు సంబంధించినటువంటి ఆడియో వీడియో సాక్ష్యాలు ఇవేవీ చోరీకి గురిగా లేదు, ఇదే తగలబడలేదు, అవన్నీ కూడా పక్కాగా ఉన్నాయి, దీని గురించి కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదని తేల్చెప్పారు. అవన్నీ కూడా ఆల్రెడీ కోర్టుకు సబ్మిట్ చేసేసాం కాబట్టి కోర్టు దగ్గర ఉంటుంది, ఇక్కడ అవేమీ తగలబడలేదని తేల్చెప్పారు. అట్లాగే ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి బీజేపీ మీద పెట్టినటువంటి తప్పుడు కేసు అని బీజేపీ సృష్టించిన కేసు అయినప్పుడు బీజేపీ ఆరోపించింది, కోర్టు కూడా దాన్ని పక్కన పెట్టింది. ఆ కేసుకు సంబంధించి ఉన్నటువంటి ఆధారాలు యాక్చువల్గా కనుక బీజేపీ రివ్యూ వేస్తే వీళ్ళ మీదన కేసు అవుతుంది, బీఆర్ఎస్ మీద. అది ఇంకా వాళ్ళు సీరియస్గా ఎఫర్ట్ పెట్టినట్లేరు. ఆ వ్యవహారానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ తగ్గితే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి 3 వంతులు పంపించేసి ఒక 7 ఏమో ఉన్నాయి 190లో అని చెప్పుకొచ్చారు. తద్వారా దీని మీద ఏ కాగితాలు ఏమీ మిస్ కాలేదు, అంతా బాగానే ఉన్నాయి అన్నటువంటి లెక్క చెప్పుకొచ్చారు. ప్రధానమైనటువంటి ఆ 2 కేసుల గురించి అయితే కాదు, మిగతా వేరే ఇష్యూస్ ఉన్నాయి, ఏమిటో తెలుస్తామని చెప్తున్నారు.